ఆడెవడో చెప్పనా? ఎలా పీకుతాడో చెప్పంట. ఏంటిది ఆలు చెప్పాలంటే కన్ను కొబ్బరి చెప్పలా వాచిపోయింది. ఇది వ్యాపారానికి పనికిరాదు. నేను నీ వ్యాపారానికి పనికిరానా? బట్టల్ని ఎప్పుడు మీరు పెట్టుకునే ఉంటారా? ఇది ఉన్నది అందుకే కదా. గంగమ్మ గంగమ్మ కళ్ళు రెండు గన్నమ్మ కైపెకే చెప్పులతో కాల్చేయొద్దమ్మ. ఫాతిమా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా, వేరే ఆలోచన ఏముంటుంది మనకు? మన బేటీ గురించే. సహీ హై, కానీ చేయగలిగిందేమీ లేదు కదా. అందుకే అంతా అల్లా కుదిలేసి చుప్చాప్గా ఉండిపోయా. జీ, నువ్వు మగవాడివి, 10 చోట్లకి తిరుగుతావు, మర్చిపోగలుగుతావు. కానీ నేను ఆడదాన్ని జీ. పోనీ ఒకసారి వెళ్ళి సానియాని చూసొద్దామా? పాగల్ హెక్యా, ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? ఇప్పుడు మనం అక్కడికి వెళితే మన బేటీ అక్కడున్న సంగతి ఆ రాజేంద్ర మనుషులకి తెలిసిపోతుంది కదా. సచే, నేను ఆ విషయం ఆలోచించలేదు. అలా చేస్తే మన బిడ్డకి మనమే అపాయం తెచ్చినట్టు అవుతుంది. ఇదిగో రాహుల్ సార్ ఫోన్ చేస్తున్నాడు. క్యా? నమస్తే సాబ్. అంకిల్ నమస్తే. ఎలా ఉన్నారు అంకిల్? క్యా హువా? బాగానే ఉన్నాం సాబ్. ఇంకా సార్ అంటారేంటి అంకిల్? రాహుల్ అనండి. పర్లేదు సాబ్, పేదవాళ్ళం. ఒక మాట మాట్లాడితే తక్కువ అంటారు, 2 మాట్లాడితే ఎక్కువ అంటారు. అంకుల్ మూడాఫ్లో ఉన్నట్టున్నారు. అంకిల్, ఆంటీకి ఫోన్ ఇస్తారా? మాట్లాడు. ఏంటి మాట్లాడతారంట నీతో. మాట్లాడు. జీ నమస్తే, చెప్పండి. నమస్తే ఆంటీ. సానియా మీద మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారో నాకు తెలుసు. తనని మీ నుంచి వేరు చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ తన సేఫ్టీ దృష్ట్యా తప్పడం లేదు. అవును, తనని చూడ్డానికి మీరిద్దరూ ఒక్కసారి వచ్చి వెళ్ళొచ్చు కదా. వద్దు సాబ్, వద్దు. మేము ఇప్పుడు అక్కడికి వస్తే మా బేటీ ప్రాణాలకే ప్రమాదం సాబ్. మీరింత కష్టపడి మా బేటీని కాపాడుతున్నారు. ఇప్పుడు మేము వచ్చి దానికి ఫలితం లేకుండా చేయలేం సాబ్. వద్దు. పోనీ ఒకసారి మాట్లాడతారా? అలాగే సాబ్. నా బేటీతో మాట్లాడమంటే మాట్లాడనని ఎలా అంటాను సాబ్? డన్. అయితే వీడియో కాల్ చేయిస్తాను. మీరిద్దరూ రెడీగా ఉండండి. వావ్, లుకింగ్ గార్జియస్. మీరా? ఎవరో అనుకుని హడలిపోయా. ఎందుకా భయం? నేనుండగా నిన్ను కామెంట్ చేసే వాళ్ళకుండాలి ఆ భయం. డ్రెస్ అంత బాగుందా? సింప్లీ సూపర్బ్. కొంతమందికే ఏది వేసుకున్నా సూట్ అవుతుంది. యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. అంత లేదు. ఈ గొప్పతనం మీ అత్తయ్య గారిది. రోహిణి మేడం ఇచ్చారిది. అచ్చా, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. నాకింతవరకు తెలీదు.
అయితే అత్తయ్యకి నీ మీద కోపం లేదన్నమాట. ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్స్. మీరు దీనికి ఎక్స్ట్రాగా ఏవేవో ఊహించుకుని ఆశలు అల్లకండి సార్. నేనిక్కడికి వచ్చింది జస్ట్ ఒక సాక్షిగా. కోర్టులో సాక్ష్యం చెప్పాక మీరైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మేడం వాళ్ళైనా అందరూ మర్చిపోతారు. మర్చిపోవాలి కూడా. అదే కరెక్ట్. అదేంటి అలా అంటావేంటి? అంటే జస్ట్ నా అవసరం కోసం నిన్ను నేను గెలిపించుకోవడానికి నిన్నిక్కడికి తీసుకొచ్చాననుకున్నావా? నీ కళ్ళకి అలా కనిపిస్తున్నానా నేను? ఇదా ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది? అయ్యో సార్, నా ఉద్దేశం అది కాదు సార్. సర్లే, ఇంత లవ్లీగా ఉన్న మూడ్ని అనవసరంగా డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు? వాట్ ఎవర్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫర్ ద బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. హే, 1 సెకండ్. నీ బర్త్డేకి చేయాల్సిన పని ఇంకొకటి బాకీ ఉంది. కాల్ ఎవరికి సార్? ఇట్స్ ఎ సర్ప్రైజ్. సాబ్, నమస్తే సాబ్. నమస్తే సాబ్. అమ్మీ, బేటీ, అబ్బా ఎలా ఉన్నారు? అచ్చా హై, మేము బాగానే ఉన్నాం బేటీ. అచ్చా హై. నువ్వెలా ఉన్నావు? ఓ, కైసే హో? ఇదిగో ఇలా ఉన్నా. इस सब आप लोगों की दुआ. అమ్మీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? कुछ नहीं बेटी, कुछ नहीं. जब दिल खुश रखे थी भी आंख में पानी भर लेते ना. बेटी, బేటీ, जन्मदिन मुबारक हो. हैप्पी बर्थडे. శుక్రియా అమ్మీ, శుక్రియా అబ్బా. మీరు దగ్గర లేకుండా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజుది. మీ బ్లెస్సింగ్స్ లేవనుకుంటున్నాను, కానీ ఇలా ఫోన్ కల్పించారు రాహుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, ఏంటిది చిన్నపిల్లలాగా మాట్లాడు? బేటీ, అప్పుడు నేను మక్కా వెళ్ళినప్పుడు నీకోసం ఒక తావీజ్ తీసుకొచ్చి దాచుంచాను. సమయం వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడది నారాయణతో పంపించాను. నీ మెళ్ళో కట్టుకో బేటీ. అల్లా అంతా మంచి చేస్తాడు. అలాగే అమ్మీ. अच्छा बेटी, జాగ్రత్తగా ఉండు. అల్లా భలా కరేగా. జీ అబ్బా. ఉంటాం బేటీ. జాగ్రత్త. నా మనసు ఇంతగా ఎలా తెలుసుకున్నారు సార్? ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? సార్, సారీ సార్. అంత లేదు. ఇక్కడ నువ్వు అనుకున్నట్టుగా ఘోరాలేం జరగడం లేదు. లోపలికి రా. ఇక్కడుంది సానియా మేడం. ఎవరి పప్పులు ఉడకవు. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ. ఇది మీ అమ్మే మీకు ఇమ్మని ఇచ్చారు మేడం.
మెడలో కట్టుకోవాలంట. ఇప్పుడే చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నారాయణ, సో కైండ్ ఆఫ్ యూ. ఉంటాను సార్. సరే, అది కట్టుకుని కిందికి రా, కేక్ కట్ చేద్దు గాని. సార్, కాస్త దీన్ని నా మెడలో కడతారా? నేనా? కడతారా? నువ్వు ఎప్పుడెప్పుడు కట్టమంటావా అని నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది ఈ తాయెత్తు కట్టమంటే నేను కట్టనా? థ్యాంక్ గాడ్. సార్, అది తాయెత్తు, తాళి కాదు. నా ప్రాణానికి ఇదే అన్ని. ఒక్క ముడేస్తే ఊడిపోదా సార్? స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇంకోటి కూడా వేయచ్చు. నేను నీ మెడలో 3 ముళ్ళు వేసేసా. అర్థమైందా? అవును, తెలుసు. మరి స్ట్రాంగ్ గా ఉండాలి కదా, అందుకే అడిగి మరి వేయించుకున్నా. థ్యాంక్ యూ సానియా, థ్యాంక్ యూ సో మచ్. కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. చెయ్యి, ఇంకెన్ని చేస్తావో చెయ్యి. అన్నింటికి ఒక్కటే చెక్ పాయింట్ పెట్టబోతున్నా. అప్పుడు అర్థమవుతుంది ఈ అఖిల అంటే ఏంటో. చెప్పండి మేడం. సరోజా, రాజేంద్ర మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? సానియాని ఎప్పుడు కిడ్నాప్ చేస్తామన్నారు? డేట్, టైం ఏమైనా చెప్పారా? మేడం, నారాయణ ముందు ఓడిపోవడం ఇష్టం లేక ఏవో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మీకిచ్చా. అవి మీకు యూజ్ అయ్యాయి అంతే. నాకు ఇలాంటి డీల్స్ చేయడం అలవాటు లేదు మేడం. దయచేసి నన్ను ఇంకేం అడక్కండి. ఆల్రెడీ నేను చేస్తున్న విషయం రాహుల్ సార్ దాకా వెళ్ళింది. తేడా వస్తే నా జాబ్ పోవడమే కాదు, నేను జైలుకు పోతాను మేడం. ప్లీజ్ మేడం, ఇది ఇక్కడితో వదిలేయండి. ఏయ్, ఎందుకంత కంగారు? నువ్వు ఉద్యోగం చేస్తుంది డబ్బు కోసం. ఆ డబ్బు కన్నా 100 రెట్లు నేను నీకు ఇస్తాను. డోంట్ వరీ, నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. ఆ సానియాని ఎలాగైనా రాజేంద్ర ఎత్తుకుపోయేలా చెయ్యి. అది నా కళ్ళ ముందుంటే నాకు పిచ్చెక్కిపోతోంది.
మేడం, అన్ని పనులు డబ్బుతో కావు మేడం. రాజేంద్రతో చేతులు కలిపానని నన్ను జైల్లో వేస్తే మీ డబ్బుతో నేనేం చేసుకోను మేడం. సారీ మేడం. సగం పని చేసి సారీ చెప్తావేంటి సరోజా? నేను కొత్తగా ఏం చేయమంటం లేదు. ఆల్రెడీ మొదలు పెట్టిన పనే పూర్తి చేయమంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో. స్టార్ట్ చేసింది నీ కోసం కావచ్చు, బట్ నా కోసం ఫినిష్ చేయి. ఇదొక్కటే నేను అడుగుతోంది. సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. కర్మకాలి నేను దొరికిపోతే మాత్రం దయచేసి నా పేరు చెప్పకండి మేడం. డన్. ఐ ప్రామిస్. నువ్వు మాత్రం వెంటనే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. వాళ్ళకేం చెప్పావో, వాళ్ళు దానికి ఏమన్నారో అది మాత్రం వెంటనే మళ్ళీ నాకు చెప్పు, సరేనా? ఓకే మేడం. గుడ్. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ నేను నా ప్రిపరేషన్స్ లో ఉంటా. అలాగే మేడం, ఉంటాను. Rasanya, all this is for you, and you are the heroine of the occasion. Please. బావున్నావు సానియా. అనొచ్చో లేదో తెలీదు, అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. మంచి మాటకి ఏ మతం అడ్డు చెప్పదత్తయ్య. రైట్, అందరూ ఉన్నారు కదా? సానియా రా, కేక్ కట్ చేయి. పద సానియా, రా. ఏంటి రా సానియా. రామ్మా, ఇదంతా నీకోసమే కదా వాడు అరేంజ్ చేసింది. రా. ఇక్కడ దాకా వచ్చి ఇంకా మొహమాటం దేనికి? అదే, ఇన్ని అరేంజ్మెంట్స్ జరిగాక ఇప్పుడు మొహమాట పడితే ఎలా అంటున్నాను. కమాన్ సానియా. కమాన్ సానియా. అలా నీ మనసులో కోపం బయట పెట్టకే. రేపేం జరిగినా అది నీ మీద అనుమానంగా మారుతుంది. అనుమానం ఏంటి? నిజంగానే జరగబోతుంది. సానియా కట్ చేయి. అనుమానం ఏంటి? నిజంగానే జరగబోతుంది. సానియా కట్ చేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to dear Saniya. సానియా. అది చాలా తెలివిగా మీ అమ్మని బుట్టలో పడేస్తుంది. ఇప్పుడు చూడు, ఆ కేకు మొట్టమొదట మీ అమ్మకే తినిపిస్తుంది.
అంత లేదు, అది తెగించింది. డైరెక్ట్గా బావకే పెడుతుంది చూడు. అది అంత ఓపెన్గా చేస్తుందంటావా? నువ్వు అనుకున్నదేగా, ఇంకెందుకు అంత కోపం? అనుకున్నదే జరిగిందన్న కోపం. ఏయ్, ఏంటిది? ఏడుస్తున్నావా? లేదు సార్, ఆనందం కంట్రోల్ చేసుకోలేకపోయా, అంతే. సారీ. ఏంటి సానియా, మరీ చిన్నపిల్లలా? నిజం సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇంత గ్రాండ్గా నా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోలేదు. సానియా, ప్లీజ్ సార్,